డియర్ స్టూడెంట్స్, నేను మీ ఉపేందర్ సార్ని. ఇప్పుడు మనం ప్రస్తుతం అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే, మన భారతదేశ ప్రాచీన చరిత్రలో అత్యంత కీలకమైనటువంటి లెసన్, అతి చిన్న లెసన్, ఎక్కువ మార్కులు అడగటానికి అవకాశం ఉండేటటువంటి లెసన్. ఈ లెసను ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ, గ్రూప్ 2లో కానీ, ప్రతి పోటీ పరీక్షలో కూడా డైరెక్ట్గా గాను ఇండైరెక్ట్గా గాను ఖచ్చితంగా అడిగేటటువంటి టాపిక్లలో ఈ లెసన్ ఒకటని బాగా గుర్తుపెట్టుకోండి. సంఘం సాహిత్యం. చాలామంది విద్యార్థులకి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. శుంగ వంశం ఉంటుంది, సంఘం వంశం ఉంటుంది. సంఘం వంశం అంటే లేదా సంఘం రాజ్యాలు అంటేనేమో సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి రాజ్యాలు. అంటే మౌర్యులు అనేటటువంటి వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలన చేసేటప్పుడు సువర్ణగిరి అంటే దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ ఏరియాలని శాతవాహనులు సువర్ణగిరి అనే పేరుతో పరిపాలన చేస్తున్నప్పుడు తమిళనాడులో 80%, కేరళలో 20% పరిపాలన చేసినటువంటి 3 రాజ్యాలని సంఘం రాజ్యాలనే పేరుతో పిలుస్తారు. శుంగవంశం అంటేనేమో మౌర్య సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత మగధలో పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసిన రాజ్యాన్ని లేదా వంశాన్ని శుంగవంశం అంటారు. దాన్ని పుష్యమిత్ర శుంగుడు అనేటటువంటి వాడు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని స్థాపించి తర్వాత అతను మధ్యప్రదేశ్లోని విదిశా అనే ప్రాంతానికి క్యాపిటల్ సిటీగా మార్చుకున్నాడు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటిది ఏంటంటే సంఘం యుగం. చోళ, చేర, పాండ్య రాజ్యాల యొక్క కూటమిని దక్షిణ భారతదేశంలో, అది కూడా తమిళనాడు ప్రాంతంలో సంఘం రాజ్యాల యుగం అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఈ సంఘం రాజ్యాల యుగం అనేటటువంటిది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో 2 టైప్స్లో ఎగ్జామ్ అడగటానికి అవకాశం ఉంటుంది. 2 టైప్ ఏంటంటే రాజ్యాలు ఏమిటి, రాజులు ఎవరు, ఆ రాజుల్లో గొప్పవాడు ఎవరు, ఆ రాజులకి సంబంధించినటువంటి యుద్ధాల గురించి, వాళ్ళ అధికారిక చిహ్నాల గురించి, వాళ్ళ క్యాపిటల్ సిటీల గురించి ఈ టైప్లో క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉంటుంది. సంఘం రాజ్యాల్లో ఒక దశ. రెండో దశ ఏంటంటే రాజ్యాల జోలికి పోడు, రాజుల జోలికి పోడు, వారు చేసిన యుద్ధాల జోలికి పోడు, వారి అధికారిక చిహ్నాల జోలికి పోడు, ఏది పోకుండా సంఘం సాహిత్యం. ప్రాచీన భారతదేశ చరిత్రలో తమిళ భాష కోసం ఆ 3 రాజ్యాలు అంటే చోళ, చేర, పాండ్య రాజ్యాలలోని కవులు, పండితులు మదురైలో సమావేశం అయ్యి 3 సార్లు వివిధ గ్రంథాలని, కవితలని, పద్యాలని, కావ్యాలని రాసి వాళ్ళ తమిళ భాష అభివృద్ధి కోసం ఎలా ప్రయత్నం చేశారనేటటువంటి దాన్ని సంఘం సాహిత్యం లేదా సంఘం పరిషత్ అనే పేరు మీద మన్ని తరచుగా ప్రశ్నలు అడుగుతూ వస్తున్నాడు. ప్రీవియస్ పేపర్లో చూసినట్టయితే అంటే శిలప్పధికారం కానీ, మణిమేకలై కానీ, శివక చింతామణి కానీ, తిరుక్కురల్ కానీ ఇలాంటి గ్రంథాల గురించి అడుగుతున్నాడు. మళ్ళీ ఎగ్జామ్లో ఏ టైప్లో అడుగుతుందంటే ఈ క్రింది గ్రంథాల్లో ఏ గ్రంథాన్ని తమిళ బైబిల్ అనే పేరుతో పిలుస్తారంటారు. ఈ క్రింది గ్రంథాల్లో ఏ గ్రంథాన్ని రత్నాల మణిహారం అనే పేరుతో పిలుస్తారంటారు. ఈ క్రింది గ్రంథాల్లో ఏ గ్రంథాన్ని వడ్డానం, మన ఆడపడుచులు ధరించేటటువంటి వడ్డానంతో పోల్చుతారంటాడు. రోజు ఒక యుద్ధం చేసి, రోజు ఒక పణ్యం కట్టి, రోజు ఒక మ్యారేజ్ చేసుకొని తర్వాత జైన మతంలో చేరినటువంటి ఒక చక్రవర్తి యొక్క చరిత్రను తెలియజేస్తున్నటువంటి ఈ క్రింది గ్రంథం మీద అంటాడు. అదేవిధంగా తమిళ వ్యాకరణానికి ప్రసిద్ధి చెందిన ఈ క్రింది గ్రంథం మీద అంటాడు. ఇట్లా వివిధ రకాల టైపుల్లో ఈ టాపిక్ గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇది చిన్న టాపికే. అంటే మౌర్య సామ్రాజ్యం కానీ, కాకతీయ సామ్రాజ్యం కానీ, లేదా ఢిల్లీ సుల్తాన్ కానీ, విజయనగర సామ్రాజ్యం ఇలాంటి పెద్ద పెద్ద రాజ్యాలతో పోలిస్తే ఇది చిన్న పాఠం. కానీ ఖచ్చితంగా 1 నుంచి 2 ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మౌర్యులు, శాతవాహనులతో పాటు మన ప్రాచీన భారతదేశంలో అద్భుతంగా ఒక యుగానికి శ్రీకారం చుట్టినటువంటి రాజ్యంగా ఈ సంఘం రాజ్యాల చరిత్రను చెప్తారు. ఆ మధ్యకాలంలో తమిళ ఏరియాలో ఒక సినిమా వచ్చింది, యుగానికొక్కడని. కార్తీ హీరోగా యుగానికొక్కడనే సినిమా వచ్చింది, మీ అందరికీ తెలుసు, మీరు చూసే ఉంటారు.
యుగానికి ఒక్కడి స్టోరీ అనేటటువంటిది ఏ రాజ్యాన్ని మీద ఆధారపడి తీయటం జరిగిందంటే చోళ రాజ్యం. చోళులు అనేటటువంటి వాళ్ళు తరచుగా శ్రీలంక ప్రాంతానికి దండయాత్రకి వెళ్ళటం, ఆ ప్రాంతాల్లో ఆగ్నేషియా పైన పట్టు సాధించటం, వీటన్నిటినీ దర్శకుడు అద్భుతంగా మలిచాడు. ఏదేమైనా కూడా తమిళ భాష సంస్కృతిని వికాసానికి పాటుపడినటువంటి రాజ్యాలుగా ఆ రోజుల్లో ముఖ్యంగా సౌత్ ఇండియా యొక్క రాజకీయ చరిత్రని ఆగ్నేషియా దేశాల వరకు విస్తరింప చేయటంలో కానీ, భారతదేశ సంస్కృతిని ఆగ్నేషియా దేశాల్లో గొప్పగా కొనియాడబడేటట్టు చేయటంలో కానీ కీలక పాత్ర పోషించిన రాజ్యాల చరిత్రే ఈ సంఘం రాజ్యాల చరిత్ర. బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థి మిత్రులకు ప్రత్యేకంగా నేను తెలియజేసే విషయం ఏంటంటే, మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ ద్వారా అద్భుతంగా ఇండియన్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, తెలంగాణ ప్రాచీన చరిత్ర, తెలంగాణ ఉద్యమం, వీటికి అన్నిటికి సంబంధించినటువంటి మనకి ఆన్లైన్ క్లాసులు ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్లో ఉన్నాయి. వీలైనంత వరకు వాటిని వినియోగించుకోవాలని, రేపటి రోజున మన 2 తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి గవర్నమెంట్ జాబుని పొందాలని ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ కోరుకుంటుంది. ఆ విధంగా మీరు అడుగులు వేస్తారని ఆకాంక్షిస్తుంది. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఈ సంఘం యుగం గురించి డెప్త్గా చెప్పుకున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా దిగేటటువంటి టాపిక్ అనమాట. గతంలో ఒక ఆన్లైన్ క్లాస్ వాళ్ళకి నేను ఈ క్లాస్ చేస్తే ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి ఏమని చెప్పాడంటే, ఈ లెసన్ని నేను ఎస్ఐ కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు అంతగా పట్టించుకోలేదు, అశ్రద్ధ చేశాను. 1 మార్కు తేడాతో నాకు ఎస్ఐ ఎగ్జామ్లో ఉద్యోగం మిస్ అయిపోయింది. ఈ లెసన్ ఇంత ప్రాధాన్యత ఉందన్న విషయం మీరు చెప్పినాక నాకు తెలిసింది. అదే ఇంతకు ముందు నేను ఈ పాఠం ఒక్కసారి చూసుకొని ఉంటే నాకు ప్రాబ్లం రాకుండా ఉండేదని చెప్పాడు. ఇది వాస్తవం. కావాలనుకుంటే అబ్బాయి చెప్పాడా చెప్పలేదని పక్కన పెడితే మీరు ప్రీవియస్ పేపర్లో ఎతకండి. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఖచ్చితంగా అడిగేటటువంటి టాపిక్గా ఈ సంఘం రాజ్యాల చరిత్ర చెప్తారు. నేను ఇంట్రొడక్షన్లో ఏదైతే చెప్పానో అది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వాడుకోవాలి. ఏంటి? దక్షిణ భారతదేశ రాజకీయ చరిత్రను కానీ సంస్కృతిని కానీ ఆగ్నేషియా దేశాలకు విస్తరింపజేసిన ఫస్ట్ రాజ్యాలంటే సంఘం రాజ్యాలు. తమిళ భాషకు స్వర్ణయుగంగా చేకూర్చినటువంటి రాజ్యాలంటే సంఘం రాజ్యాలు. ఓకేనా? ఈ టైప్లో క్వశ్చన్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అడుగుతారు. రెండో విషయం ఏంటంటే, శాతవాహనులు మౌర్యులతో పాటు రోమ్ దేశంతో విస్తృతంగా వ్యాపార వ్యవహారాలు నిర్వహించినటువంటి దక్షిణ భారతదేశ రాజ్యాలని చెప్పి ఈ సంఘం రాజ్యాల గురించి అడుగుతాడు. ఇంకో ప్రశ్న కూడా అడుగుతాడు. ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు మన శాతవాహన చక్రవర్తుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి ఈ సంఘం సాహిత్యంలో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. రేపు అడుగుతాడు. ఆ ప్రశ్న ఎలా అడగొచ్చు అంటే, సంఘం సాహిత్యంలో పోసోండ సుల్తాన్, ఓకేనా, సంఘం సాహిత్యంలో పోసోండ సుల్తాన్ అని చెప్పి ఎవరి గురించి వర్ణించటం జరిగింది అంటాడు. అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి అడిగాడు, దాని గురించి ప్రస్తావించాడు. రెండో విషయం ఏంటంటే, అరకమీడు అనేటటువంటిది తమిళనాడు ప్రాంతాల్లో ఉంది. ఈ అరకమీడు ప్రత్యేకత ఏంటంటాడు. అరకమీడు ప్రత్యేకత ఏంటంటే, రోమ్ దేశం వాళ్ళతో ఈ సంఘం రాజ్యాల వాళ్ళు విస్తృతంగా వ్యాపారం నిర్వహించారని మనకి ఆధారాలు అయినటువంటి నాణ్యాలు బయటపడిన పట్టణం ఏదంటే అరకమీడు. ఓకేనా? అరకమీడు అనగానే రోమ్ నాణ్యాలు. పర్టికులర్గా ఏ చక్రవర్తి నాణ్యాలంటే రోమ్ దేశానికి చెందిన అగస్టస్ యొక్క నాణ్యాలు ఇక్కడ బయటపడ్డాయి. అంటే సంఘం రాజ్యాల వాళ్ళు రోమ్ దేశంతో కూడా విస్తృతంగా వ్యాపారం చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రోమ్ చరిత్రకారుడు ఎవరు రాసిన పుస్తకంలో సంఘం రాజ్యాల గురించి ప్రస్తావించటం జరిగిందంటే న్యాచురల్ హిస్టరీ, అంటే ప్లీనీ రచించిన న్యాచురల్ హిస్టరీలో ఈ సంఘం రాజ్యాల గురించి కూడా రోమ్ చరిత్రలో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందని అడుగుతున్నాడు. ఇకపోతే ఇంకా చాలా బాగా అడుగుతున్నటువంటి బిట్ ఏంటంటే, చోళ, చేర, పాండ్య రాజ్యాలు ఉన్నాయి కదా, వీటి యొక్క అధికారిక చిహ్నాలు, వాళ్ళ గవర్నమెంట్ యొక్క అధికారిక చిహ్నాలు రెగ్యులర్గా జతపరచమని అడుగుతున్నాడు. చూడండి, చోళ రాజ్యానికి పులి,
అసలు ఈ స్లైడ్ ఒక్కటి చూసినా మీరు మినిమం మార్కులు సంపాదించుకుంటారు. వీడియో అంతా నేను చదవటానికి లేదా వినటానికి నాకు టైం లేదు సార్, అసలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నన్ను ఏం చేయమంటారంటే ఈ ఇంట్రడక్షన్ వీడియో ఒక్కటి వినిపోండి, ఇంకా అసలు తిరుగు ఉండదన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా డెప్త్ కావాలనుకుంటే పాఠం మొత్తం వింటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కూడా సక్సెస్ అవుతారు. ఓకేనమ్మా? చూడండి, సంగం రాజ్యాల్లో చోళ రాజ్యం అనగానే వాళ్ళకు గుర్తేంది? పులి. ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. నెక్స్ట్ చూడండి, చేర రాజ్యం యొక్క గుర్తేంది? అధికారిక చిహ్నం అంటే విల్లు, బాణం అనేటటువంటిది వాళ్ళ యొక్క చిహ్నం. పాండ్య రాజ్యానికి మత్స్యం అంటే చేప అనేటటువంటిది వాళ్ళ యొక్క అధికారిక చిహ్నం. క్లియర్ కదా? ఓకే, పులి చోళ రాజ్యానికి, చేర రాజ్యానికి విల్లు, పాండ్య రాజ్యానికి చేప. క్లియర్ కదా? రెండో విషయం చూస్తే ఈ రాజ్యాలలో ఉన్నటువంటి రాజులు, ఒక్కొక్క రాజవంశంలో ఒక్కొక్క మగాడు ఉన్నాడు. అర్థమైంది కదా? ఈ 3 రాజ్యాల్లో ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క మగాడు ఉన్నాడు. రేపు ఎగ్జామ్లో ముగ్గురు చక్రవర్తుల్ని ఇచ్చి వాళ్ళు ఏ రాజ్యాలకు చెందిన అగ్రగణ్యులు లేదా ప్రసిద్ధి చెందిన చక్రవర్తుల్లో జతపరచమంటాడు. అంటే చూడండి, సంగం రాజ్యాల్లో వెంటనే మనకు గుర్తుకొచ్చేటటువంటి రాజులు ముగ్గురు. ఆ ముగ్గురులో పర్టికులర్గా కరికాల చోళుడు, కరికాల చోళ అనేటటువంటి వాడు, ఈయన అయ్యడే అవపడుతుంది కాదు, చోళ రాజ్యానికి చెందిన ప్రసిద్ధి చెందిన చక్రవర్తి. 1 మార్కు పొందారు. ఎలా? చోళ రాజ్యం, ప్రాచీన చోళ రాజ్యంలో ప్రసిద్ధి చెందిన చక్రవర్తి కరికాల చోళుడు. నేను ఇందాక చెప్పాను, శ్రీలంక దేశం వరకే యుద్ధాలు చేసి మన దక్షిణ భారతదేశం ముఖ్యంగా తమిళనాడు యొక్క ప్రాధాన్యతని, అదేవిధంగా తమిళ భాష యొక్క ప్రాధాన్యతని ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లేటట్టు చేసినటువంటి ఫస్ట్ రాజ్యం అంటే చోళ రాజ్యం, చక్రవర్తి కరికాల చోళుడు. ఈయన యుద్ధ రంగంలోకి వెళితేనంట శత్రువుల యొక్క ఏనుగులకి ఎముల్లాగా కనపడేవాడంట. అర్థమైందా? ఈయన రణరంగంలో నిలబడితే శత్రువుల యొక్క ఏనుగులంట మా ఎముడొచ్చారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి శత్రువుల ఏనుగులు తప్పించుకొని పోయాయంట. అంత పేరుంది. అందుకనే కరికాల చోళుడు. కరి అంటే ఏనుగులు, కాలుడంటే యముడు, చోళుడు అంటే కరి, ఏనుగులకి యముల్లాగా కనపడే చోళుడు అని చెప్పి ఈయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటం జరిగింది తమిళ సాహిత్యంలో. ఓకే కదా? ఈయన శ్రీలంక దేశానికి దండయాత్రకి వెళ్ళి అక్కడ చక్రవర్తిని ఓడించి అక్కడ 12,000 మంది యుద్ధ ఖైదీలని పట్టకొచ్చి కావేరీ నదికి ఆనకట్ట కట్టించాడు. కరికాల చోళుడుగా చరిత్రలో చెప్పబడ్డాడు. అర్థమైంది కదా? రేపు అడుగుతాడు, శ్రీలంక దేశానికి దండయాత్రకి వెళ్ళి అక్కడ చక్రవర్తిని ఓడించి 12,000 మంది యుద్ధ ఖైదీలను పట్టుకొచ్చి కావేరీ నదికి ఆనకట్ట కట్టించిన ఈ క్రింది చోళ చక్రవర్తి కరికాల చోళుడు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి నవీన చోళులు కూడా ఇస్తాడు. నవీన చోళ రాజులు అంటే రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, ఆది రాజేంద్రుడు, కులోత్తంగ చోళుడు అట్లా కూడా ఇస్తాడు. అంటే మన భారతదేశ చరిత్రలో 2 చోళులు ఉన్నారు. ఒకరు ప్రాచీన చోళులు, 2 నవీన చోళులు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సంగం రాజ్యాల్లో చోళులు ఎవరంటే ప్రాచీన చోళులు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాచీన చోళుల్లో ప్రసిద్ధి చెందిన వాడు ఎవరంటే కరికాల చోళుడు. ఈయనతోనే దక్షిణ భారతదేశంలో ఒక చక్రవర్తులు విదేశాలకు దండయాత్రకు వెళ్ళవచ్చు అనేటటువంటి ఆలోచన వచ్చింది. ఈయనని ఆదర్శంగా తీసుకుని తర్వాత కాలంలో శాతవాహన చక్రవర్తుల్లో హాలుడు వెళ్ళాడు. అదేవిధంగా ఇంకెంతోమంది నవీన చోళరాజులు కూడా విదేశాలకు దండయాత్రలకు వెళ్ళి ఆగ్నేషియా ప్రాంతం అంటే ఇండియాకి శ్రీలంక, జావా, సుమిత్ర, కాంబోడియా, ఇండోనేషియా ఈ దేశాలని వాటన్నిటిని ఆగ్నేషియా దేశాలు అంటారు. ఆ ప్రాంతాలను ఆక్రమించిన ఫస్ట్ రాజ్యం అంటే చోళ రాజ్యం. రాజు అంటే కరికాల చోళుడు, గుర్తుపెట్టుకోండి. ఇగో ఈయన. నెక్స్ట్ చూడండి, చేర రాజ్యం. చేర రాజ్యానికి చక్రవర్తి ఎవరంటే సెంగుట్టవాన్. ఓకే, సెంగుట్టవాన్ అనేటటువంటి వాడు చేర రాజ్యంలో గొప్పవాడు. ఈయన చేర రాజ్యాన్ని అద్భుతమైనటువంటి పొజిషన్కి తీసుకురావాలని చాలా వరకు ప్రయత్నం చేశాడు. ఈయన తన శత్రువులైన చోళ, పాండ్య రాజ్యాల వలన ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాడు. ఈయన కాలంలో తమిళ సాహిత్యం అద్భుతంగా డెవలప్ అయింది. అది ఏంటనేది మనం తర్వాత బ్యాక్గ్రౌండ్ స్టోరీలో చెప్పుకుందాం. ఇకపోతే పాండ్య రాజ్యం. పాండ్య రాజ్యానికి నెడుం జెలియన్ అనేటటువంటి వాడు పాండ్య రాజ్యానికి చక్రవర్తి. ఈయన కాలంలో
పాండ్య రాజ్యం మిగతా రాజ్యాన్ని కంట్రోల్ చేసింది. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముగ్గురు మగాళ్ళు ఒకేసారి లేరు. అంటే కరికాల చోళుడు కానీ సెంగుట్టవాన్ కానీ నెడుంచెలెన్ ఒకే కాలానికి చెందిన వాళ్ళు కాదు. ఇక్కడ కరికాల చోళుడు అనే మగాడు పరిపాలన చేస్తున్నప్పుడు ఇక్కడ మాడగాళ్ళు ఉన్నట్టు లెక్క, అంటే నిద్రమొక్కాలు ఉన్నట్టు లెక్క. ఇక్కడ నెడుంచెలెన్ ఉంటే ఇక్కడ నిద్రమొక్కాలు ఉన్నట్టు లెక్క. ఇక్కడ సెంగుట్టవాన్ ఉంటే ఈ రెండు రాజ్యాలు నిద్రమొక్కాలు ఉన్నట్టు లెక్క. అంటే ముగ్గురు మగాళ్ళు ఒకేసారి పరిపాలనకు రాలేదు. ఒక టైంలో ఒక రాజ్యం పేరు ప్రతిష్టలు పొందితే తర్వాత కాలంలో ఇంకొక రాజ్యం వాళ్ళు పేరు ప్రతిష్టలు పొందారు. ఏ విధమైన సౌత్ ఇండియా చరిత్రలో ఒక స్వర్ణయుగంగా పిలువబడినటువంటి రాజ్యాలని చెప్పి చోళ, చేర, పాండ్య రాజ్యాలను గురించి చెప్తారు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి ఏమంటాడంటే సంగం రాజ్యాల్లో లేని రాజ్యం ఏదంటాడు. సంగం రాజ్యాల్లో లేని రాజ్యం అంటే మూడు ఏమున్నాయో తెలియాలి. చోళ, చేర, పాండ్య ఉండాలి. లేకపోతే నాలుగోది ఏమిస్తాడు, సంఘం ఇస్తుంది. ఏది శుంగ ఇస్తాడు, శుంగ వంశం. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని శుంగ వంశం ఇస్తే శుంగం వేరు, సంఘం వేరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి వీటికి మూడుకు సంబంధం లేని రాజ్యాల గురించి ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు. ఏదేమైనా చోళ, చేర, పాండ్య రాజ్యాల గురించి మీకు అద్భుతమైనటువంటి సమాచారం తెలిస్తే అతి తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది మాత్రం నేను ప్రత్యేకంగా చెప్తున్నా. ఓకేనా? ఈ సంఘం రాజ్యాలలో పర్టికులర్గా మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ ఓడరేవుల గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ అప్లో అడుగుతాడు. అది నేను చెప్తాను. ఓకేనా? ఓడరేవుల గురించి సందర్భానుసారంగా చెప్పుకుంటూ వస్తాను. వాళ్ళకి తూర్పు తీరంలో ఓడరేవులు ఏంటి, పశ్చిమ తీరంలో ఓడరేవులు ఏంటి, అదేవిధంగా వాళ్ళ కాలంలో ప్రధానంగా పూజించిన దేవుడు ఎవరు అంటాడు. పర్టికులర్గా అసలు ఇక తిరుగులేని బిట్ ఏంటంటే సంఘం రాజ్యాలలో ప్రధానంగా పూజించిన దేవుడు మురుగన్. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీళ్ళు ఎక్కువగా పూజించారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే యుద్ధానికి వెళ్ళి చక్రవర్తి తరపున యుద్ధం చేస్తూ వీరమరణం పొందిన సైనికులు ఉంటారే, వీరమరణం పొందిన సైనికులకి జ్ఞాపకార్థంగా నిర్మాణమైన కట్టడాలను ఏమంటారంటే వీరగల్ అనే పేరుతో పిలుస్తారు. వీరగల్ అనే సాంప్రదాయాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన రాజ్యాలంటే సంఘం రాజ్యాలు. మళ్ళీ చెప్తున్నా, యుద్ధానికి వెళ్ళి చక్రవర్తి తరపున ప్రాణత్యాగం చేసిన వీర సైనికుల కోసం నిర్మాణమైన కట్టడాలని వీరగల్ అంటారు. ఈ వీరగల్లు సాంప్రదాయాన్ని మన తెలుగు ప్రాంతంలో ఇక్ష్వాక చక్రవర్తులు, శాతవాహనుల తర్వాత మన తెలుగు ప్రాంతాన్ని నాగార్జున కొండ, శ్రీపర్వతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసిన ఇక్ష్వాకులు అనేటటువంటి వాళ్ళు ఈ సంఘం రాజ్యాలలో నిర్మాణమైన వీరగల్లులను చూసే మనవాళ్ళు కూడా నిర్మించటం ప్రారంభించారు. ఇప్పటికీ కూడా ప్రపంచంలో వీరగల్లు అంటే వీర సైనికుల కోసం నిర్మాణమైన కట్టడాలని సమురాయ్ అనే పేరుతో నిర్మిస్తున్న దేశం ఏదంటే జపాన్ దేశం. అంటే ఇవాళ జపాన్ దేశం తన వీర సైనికుల కోసం నిర్మిస్తున్న సమురాయ్ అనే కట్టడాలకి ఆదర్శప్రాయమైన రాజ్యాలని చెప్పి సంఘం రాజ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో క్వశ్చన్ అడగటానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళ సామాజిక వ్యవస్థ మీద అడుగుతాడు. నౌకా రేవులు ప్రత్యేకంగా ఇవాళ మనం ఒక పేరుతో పిలుచుకుంటున్న ఓడరేవుని ఆ రోజుల్లో సంఘం రాజుల కాలంలో ఏ పేరుతో పిలిచేవాళ్ళు, అది కూడా ఓడరేవుల్ని జతపరచమని అడుగుతుండు. ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నాం, గతంలో సంఘం రాజ్యాల కాలంలో ఆ ఓడరేవుల్ని ఏ పేరుతో పిలిచేవారని అడుగుతుండు. జుట్టు ఉంటే కొప్పు ఏదైనా వేసుకోవచ్చు అన్నట్టు ముందు ఈ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే రకరకాల క్వశ్చన్స్ అడిగినా మనం అద్భుతంగా సమాధానం చెప్పొచ్చు. మనకి ఒక టాపిక్ మీద అవగాహన ఉంటే ఎగ్జామ్ పెట్టేవానికే రకరకాల ప్రశ్నలు అడగవచ్చు మనం. అవునా? మనకి సంపూర్ణమైన జ్ఞానం ఉంటే మనం వాళ్ళనే క్వశ్చన్స్ అడిగేంత నాలెడ్జ్ ఉంటుంది. ఏదేమైనా కూడా ఈ టైప్లో నన్ను ఎందుకు క్వశ్చన్ అడగలేదా అని కూడా మనం ప్రశ్నించవచ్చు. సంఘం యుగం కాలంలో ఏ దేవులని పూజించారు, అదేవిధంగా వాళ్ళ సొసైటీ ఏంటి, వాళ్ళ లిటరేచర్ ఏంటి, వీటి మీద ఎక్కువ దృష్టి పెడితే మీరు అద్భుతంగా ఆ టాపిక్ మీద మార్కులు సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ టాపిక్ మీద మీకు పూర్తి అవగాహన ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకు చూడండి, సంఘం సాహిత్యంలో వర్షిప్ ఆఫ్ వేరియస్ డీటెయిల్స్, వాళ్ళ కాలంలో ఏ దేవులను పూజించారనేది అడిగింది అనుకోండి.
పర్టికులర్గా వాళ్ళు దేవుణ్ణి పూజించిన వాళ్ళలో మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వాళ్ళు ఎక్కువగా పూజించినట్టుగా మనకు ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఏ ఆధారాలు అనేది మన బ్యాక్గ్రౌండ్ స్టోరీలు ఎట్టాగో చెప్పుకుందాం లెసన్లో. ఇప్పుడు హైలైట్స్ వరకు చెప్పుకుందాం. నెక్స్ట్ చూడండి, శివ, లార్డ్ శివాని పూజించారు, విష్ణువుని పూజించారు. మీరు ఇలా చదువుకొని పోతారు. అంటే వీళ్ళు ముగ్గురు దేవుళ్ళని పూజించారు, మురుగను, శివ, విష్ణు. రేపు ఎగ్జామ్లు ఇంకా గుచ్చి అడుగుతాడు, ఈ ప్రధాన దేవుల్లో ఎక్కువగా పూజించిన దేవుడు ఎవరు? వీళ్ళు ముగ్గురిని పూజించారు, ఓకే, ఇంకా ఎక్కువగా పూజించిన దేవుడు ఎవరయ్యా అంటే మురుగన్ని వీళ్ళు ఎక్కువగా పూజించాలి. వీళ్ళ ఆరాధ్య దేవుడు అనమాట. ప్రతి శుభకార్యంలో కూడా వీళ్ళు ఎక్కువగా ఆరాధించిన దేవుడు ఎవరంటే మురుగన్, సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయన్నే స్కంద కార్తికేయుడు అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం అర్థమవుతున్నా ఏంటంటే, మన ఇక్ష్వాకుల కాలంలో కూడా శ్రీ శాంతమూలుడు కానీ, రుద్రపురుషదత్తుడు, యహుబల శాంతమూలుడు కానీ వీళ్ళందరూ కూడా మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించారు. అంటే తమిళ కల్చర్ అనేటటువంటిది మన తెలుగు ప్రాంతంపై కూడా కొంత ప్రభావితం చూపించింది. ఏది? పూజా విధానంలో కానీ, ఆచార సాంప్రదాయాల్లో కానీ, ఏ విషయంలోనైనా కూడా సంగం సాహిత్యం యొక్క వాసన మన తెలుగు ప్రాంతంలో ఇక్ష్వాకుల కాలంలో ఎక్కువగా కనపడుతుందని అర్థమైంది. ఎందుకంటే శాతవాహనులకి పల్లవులు, అది ప్రాచీన పల్లవులు సామంతులే, తర్వాత మన ఇక్ష్వాకులు సామంతులే. కాబట్టి శాతవాహనులు బహుశా శాతవాహన సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత ఆ తమిళనాడు కల్చరే మన తెలుగు ప్రాంతానికి కూడా వచ్చి ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఏదేమైనా వాళ్ళు పర్టికులర్గా ఎక్కువగా పూజించిన దేవుడు అంటే మురుగన్, తర్వాత శివ, విష్ణు. రేపు ఒకవేళ ఇంకో టైప్లో క్వశ్చన్ అడగచ్చు. ఏమని అడుగుతాడంటే, సంగం సాహిత్య కాలంలో ఏ మతం ఎక్కువగా డెవలప్ అయింది అంటాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మురుగను, శివ, విష్ణు అంటే ఖచ్చితంగా ఏ మతం ఉంటుంది? హిందూ మతం లేదా వైష్ణవ మతం అనేటటువంటిది ఎక్కువగా డెవలప్ అయింది, వైష్ణవ మతం. ఓకే కదా. ఇంకో విషయం ఏంటంటే, మరి బౌద్ధ మతమా, జైన మతం అంటే ఏమనాలి? వైష్ణవ మతం, హిందూ మతం లేదా వైదిక మతం బాగా డెవలప్ అయింది. నెక్స్ట్ ఇకపోతే చూడండి, పోయమ్స్ అండ్ సాంగ్స్ కంపోజ్డ్ బై న్యూమరస్ పోయిట్స్. ఓకే, అంటే వీళ్ళ కాలంలో రకరకాలైనటువంటి కవితలు, పద్యాలు, కావ్యాలు వివిధ రచయితల వల్ల వెలుగులోకి వచ్చాయి. వాటిలో మనం ప్రత్యేకంగా శిలప్పధికారం, ఓకేనా, శిలప్పధికారం ఫేమస్. నెక్స్ట్ విషయం ఏంటంటే మణిమేకలై అనేటటువంటిది ఫేమస్. నెక్స్ట్ జీవక చింతామణి, ఓకేనా, జీవక చింతామణి. దీన్ని శివక చింతామణి అనే పేరుతో పిలుస్తారు. ఇట్లాంటి ఫేమస్ మన వీళ్ళ కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ఏ భాషలో వచ్చినాయి? తమిళ భాషలో వచ్చినాయి. అదేందనేది మనం చూద్దాం. నెక్స్ట్ చూడండి, వీళ్ళ కాలంలో 3 మెయిన్ కింగ్డమ్స్. మరి దేవుళ్ళు, హిందూ దేవుళ్ళని వీళ్ళు ఎక్కువగా పూజించినట్టు కనపడుతుంది. అద్భుతమైన పుస్తకాలు వెలుగులోకి వచ్చినట్టు కనపడుతుంది. మరి వీళ్ళ కాలంలో ప్రధాన రాజ్యాలు ఏంది? అసలు ఈ రాజ్యాల గురించి మనం ఎక్కువ చెప్పుకోవాలి కదా. చూడండి, 3 మెయిన్ కింగ్డమ్స్ ఏమేమి? పాండ్య, చోళ, చేర. ఓకేనా, పాండ్య రాజ్యం, చోళ రాజ్యం, చేర రాజ్యం. ఈ 3 ప్రధానమైన దక్షిణ భారతదేశ లేదా సంగం రాజ్యాలు. ఈ మూడింటిని ఏమంటారు? సంగం రాజ్యాలు అనే పేరుతో పిలుస్తారు, సంగం రాజ్యాలు. ఓకే కదా. నెక్స్ట్ వీళ్ళ కాలంలో అగ్రికల్చర్ వ్యవహారం కానీ లేదా ఆ సొసైటీ వ్యవస్థ, ట్రేడ్, వ్యాపార వ్యవహారం ఎట్టుందంటే, వీళ్ళ కాలంలో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వర్తకం అనేటటువంటిది వీళ్ళు రోమ్ దేశంతో చేసినట్టుగా కనపడుతుంది. రోమ్ దేశంతో వీళ్ళు వర్తకం చేసినట్టుగా ఆధారాలు ఎక్కడ లభించినాయి అంటే, అరకమీడు అనే ప్రాంతం తమిళనాడులో రోమ్ చక్రవర్తి అయినటువంటి అగస్టిస్ యొక్క నాణ్యాలు బయటపడ్డాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు. ఓకేనా. వీళ్ళ కాలంలో రోమ్ దేశంతో వర్తకం జరిగింది. అరకమీడు ప్రాంతంలో రోమ్ చక్రవర్తి అయిన అగస్టస్ నాణ్యాలు బయటపడ్డాయి. దీని గురించి ప్రత్యేకంగా న్యాచురల్ హిస్టరీ అనేటటువంటిది ఈ రోమ్ దేశంతో జరిగిన వ్యాపారం గురించి ప్రత్యేకమైన విషయాలను తెలియజేస్తుంది. అదేవిధంగా పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్సీ అనేటటువంటి గ్రంథం ద్వారా కూడా వీళ్ళ వ్యాపారం గురించి మనకు తెలుస్తుంది. అదేవిధంగా సొసైటీ,
ఎలా డివైడ్ అయిందంటే వీళ్ళ కాలంలో సొసైటీ 4 వర్ణాలుగా డివైడ్ అయింది. ఎలా అంటే దాన్నే చాతుర్వర్ణ వ్యవస్థ అంటారు. ఒకటి బ్రాహ్మణులు, మన ఆర్యుల కాలంలో ఎలా ఉందో అలాగే ఒకటి బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, ఓకేనా, 3 వైశ్యులు, ఓకేనా, 4వది ఏంటంటే శూద్రులు. ఇలా 4 వర్ణాలుగా ఇక్కడ డివైడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అతి తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ మనం ఇక్కడ తెచ్చుకోగలిగినాం, దాని మీద పూర్తి అవగాహన కలిగించుకున్నాం. వీళ్ళ కాలంలో ప్రధానమైన దేవుళ్ళు మురుగను, శివ, విష్ణు. అదేవిధంగా హిందూ మతాన్ని వీళ్ళు ఎక్కువగా పూజించినట్టుగా కనపడుతుంది. పర్టికులర్గా దేవుణ్ణి ఏ దేవుణ్ణి అంటే మురుగన్ని పూజించారు, వాళ్ళు మురుగన్ కోసం గుళ్ళు కట్టించారని తెలుస్తుంది. అదేవిధంగా అద్భుతమైనటువంటి గ్రంథాలు వచ్చినాయి. శిలపధికారం, మణిమేకల, శివక చింతామణి, జీవక చింతామణి అనే పేరుతో పిలుస్తారు. అసలు ప్రసిద్ధి చెందిన రాజ్యాలంటే పాండ్య రాజ్యం, చోళ రాజ్యం, చేర రాజ్యం. పాండ్య రాజ్యానికి మధురై క్యాపిటల్ సిటీ, మధురై అంటారు. చోళ రాజ్యానికి వరయూర్ అనేటటువంటిది రాజధాని, చేర రాజ్యానికి వంజీ అనేటటువంటిది రాజధాని. నెక్స్ట్ చూడండి, వర్తక వ్యాపారాల్లో రోమ్ దేశంతో వీళ్ళు వ్యాపారం చేసినట్టుగా అగస్టస్ నాణ్యాలు ఆర్కిమీడ్లో లభించినాయి అన్నాం. అదేవిధంగా సామాజిక వ్యవస్థ ఎలా ఉందంటే 4 వర్ణాలకి విభజించబడిందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఓకే కదా, ఇది ఈ సంఘం రాజ్యాలకు సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్.